జగన్మోహన్ రెడ్డి గారి శవయాత్రలో భాగంగా మళ్ళీ చిత్తూరు జిల్లాకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లా పోలీసు వాళ్ళకి ఒక పర్మిషన్ లెటర్స్ అప్లై చేశారు. దాంట్లో ఆయన అప్లై చేయగానే వాళ్ళు తిరస్కరించడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు అలాంటివి. ఒక బెట్టింగ్ బంగారాజుని చనిపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి వెళ్తా ఇంకొక ముగ్గురిని ఆయన కారు కిందేసి మరి తొక్కుకుంటూ వెళ్ళిపోయినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి చిత్తూరుకు వస్తున్నాడంటే గజ గజ వణికిపోతున్నారు ప్రజలు, అలాగే పోలీసు వాళ్ళు కూడా. ఎందుకంటే ఈయన ఏ రకంగా మళ్ళీ ఎవరిని ఏ కాలు కింద వేసో లేదంటే ఇంకొకరి కారు కింద వేసుకునో ఎక్కడ తొక్కేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. చంపేసిన తర్వాత తీసి ఈడ్చి పక్కన పడేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యాలు. మరి అలాంటి వ్యక్తి చిత్తూరులో అడుగు పెడుతున్నాడంటే మామూలుగా వణికిపోట్ల. ఈయన మళ్ళీ ఎంతమందిని లేపేస్తాడు ఇక్కడికి వచ్చి అని చెప్పి భయపడుతూనే పోలీసులు రోడ్ షోలకు ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్పి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ పర్మిషన్ లేదు అని చెప్పడం జరిగింది. జగన్ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఇది గతంలో కూడా సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చేటప్పుడు కూడా చెప్పారు. ఇక్కడ అంతమంది వెళ్ళటానికి సరైనటువంటి దారి లేదు, అక్కడ అన్ని వెహికల్స్ వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పినా కూడా కొన్ని వందల వెహికల్స్, కొన్ని వందల వేల మంది జన సమీకరణ చేసుకుని ఒక మంది మార్బలం అంటారు కదా, తన బలగాన్ని చూపించుకోవాలనే ప్రయత్నం. ఎందుకంటే ఇంత తక్కువ మంది వచ్చారే అని చెప్పి మళ్ళీ ట్రోల్ చేస్తారు కదా, అందుకనే బీరు బిర్యానీకి బాగా పని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లోనే ఒకళ్ళిద్దరిని లేపేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈసారి మాత్రం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమాత్రం ఇది తప్పినా సరే శిక్షలు చాలా గట్టిగా ఉంటాయని చెప్పడం జరిగింది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారు పాల్యంగి పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంఠ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మామిడి రైతులు కష్ట నష్టాలు తెలుసుకునేందుకు మాజీ సీఎం జగన్ బుధవారం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి చిత్తూరు వైపు మార్గంలోని నల్లగాంపల్లె ఫ్లైఓవర్ నుంచి జాతీయ రహదారిలోని, అంటే మొత్తం అంతా చాలా క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే జగన్తో మాట్లాడేందుకు 500 మంది రైతులు అక్కడ అనుమతి ఇచ్చామని చెప్పారు. రోడ్ షోలు ర్యాలీలు నిర్వహణకు అనుమతి లేదు, భారీగా జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు అందిన సమాచారం ఉందని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏది చేసినా సరే చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పి ఇప్పటికే కార్యకర్తలకు 370 మందికి నోటీసులు కూడా ఇవ్వటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. వస్తే రప్ప కోసుకుంటూ తొక్కుకుంటూ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు. గతంలో ఏదైతే మిర్చి యార్డు, గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మిర్చి రైతుల్ని పరామర్శిస్తానని చెప్పి వచ్చి అక్కడ మిర్చిని నాశనం చేసి తొక్కుకుంటూ దారుణం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఏదో పొగాకు బేళ్లకు సంబంధించినటువంటి పొగాకు రైతులను పరామర్శిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి పొగాకుని నాశనం చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ జనాలు అలాగే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే ఉంటారు. మరి ఈసారి మామిడి రైతులను పరామర్శిస్తానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈసారి మరి ఏ రకమైనటువంటి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు, ఎంత పంటకి నష్టం చేస్తారు అనేది ఊహించుకోని అవసరం లేదు. ఈసారి డెఫినెట్గా ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు, ఈయన వీళ్ళు ఇచ్చేది ఇస్తూనే ఉంటారు. మరి గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా మరి ఎంత స్ట్రిక్ట్గా పోలీసులు వ్యవహరిస్తారు, గవర్నమెంట్ దీని మీద ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కారులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్కి తెలియకుండానే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే కారు కింద ఒక వ్యక్తిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయామని చెప్పి వాళ్లే స్వయంగా చెప్తున్నారు. అంతా కళ్ళు మరి తెలియట్లేదా, లేదంటే ఏం ఒళ్ళు తెలియట్లేదా అనేది కూడా ఎవరికి అర్థం కాల. మరి ఈసారి డైరెక్ట్గా మళ్ళీ వస్తానని చెప్తున్నారు. ఈసారి మరి ఎంతమందిని తొక్కుకుంటూ రపరప కోసుకుంటూ అది నరుక్కుంటూ పోతావారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా సరే మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి. దీనికి సంబంధించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని రప్ప నరుక్కుంటూ లేదంటే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.